शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో కన్యారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని జన్మరాశి అంటారు. అలా చంద్రుడు కన్యారాశిలో ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యారాశి జాతకులు అవుతారు. ఈ కన్యారాశి జాతకం ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటి విషయము, ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, కన్యారాశి వారికి ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, వాటి యొక్క ప్రభావము కన్యారాశి జాతకులకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి సూర్య భగవానుడు 1-2 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే 16వ తారీఖు వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 1-2 స్థానాలు గోచార రీత్యా ప్రతికూలం. అందున ద్వాదశాధిపతి అయినాడు కన్యారాశి వారికి. ద్వాదశాధిపతి 1-2 స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక కొంత ఖర్చులు వాటిని రిప్రజెంట్ చేస్తుంది. కనుక సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. ఇక అంగారకుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు 20వ తారీఖు వరకు. తదనంతరం ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 20వ తారీఖు వరకు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. 20వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను ఏకాదశంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానం గోచార రీత్యా శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అంగారకుడు మాసాంతంలో అనుకూలంగా ఉన్నాడు. ఇక బుధుడు 1-2 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం అనుకూలం, జన్మస్థానం ప్రతికూలం. అయితే కన్యారాశి వారికి రాశ్యాధిపతి బుధుడు గనుక బుధుడు జన్మంలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము, స్వక్షేత్రంలో సంచరించడము కొంతవరకు కలిసి వస్తుంది. ఇక గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కన్యారాశి జాతకులకి 4వ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇక్కడ కొంత యోగకారకంగా మనకు సంచారం ఉంది. తర్వాత గోచార రీత్యా కూడాను 9వ స్థానంలో ఉన్నాడు కనుక గురువు యొక్క ప్రభావము అనుకూలంగా ఉంటుంది. చాలా పనులు కలిసి వస్తాయి. ఇక శుక్రుడు 2-3 స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ముఖ్యంగా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. గోచార రీత్యా 6వ స్థానం శనైశ్చరుడికి అనుకూలమైనటువంటి స్థానం. ఆ స్థానంలో శని సంచరించడం శుభప్రదం. ఇక రాహు సప్తమంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా కన్యారాశి జాతకులకు గ్రహస్థితి ఉంది. గ్రహస్థితి ఓవరాల్గా అనుకూలంగానే ఉంది. ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది. ప్రధానమైనటువంటి గ్రహాలు గురు భగవానుడు, శని భగవానుడి యొక్క అనుకూలత చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది.
కనుక అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంది. అయితే మనం చేయవలసినటువంటి కర్తవ్యం, మిగతావి రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి సమయ పాలనకు మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే సమయం లోపల మీరు పనులు చేసినట్టయితే, మీరు నిర్ణయించుకున్నటువంటి సమయంలోనే మీరు తలపెట్టినటువంటి పనిని పూర్తి చేయడానికై ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మీ లోపల ఒక పంక్చువాలిటీ ఏర్పడుతుంది. తద్వారా పనులు మీరు సంతృప్తిగా పూర్తి చేయగలుగుతారు. దానికి ప్రాధాన్యత ఇవ్వండి, తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లలు, వారి విషయంలో మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లకు ఫ్యూచర్ లోపల భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి పనులపై మీరు మనస్సు నిలుపుతారు. వారికి చాలా మంచి చేయాలి అనేటువంటి భావనతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అందులో కార్య సాఫల్యం కూడాను గోచరిస్తుంది. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి విద్యార్థులు ఎలా ఉంది? విద్యార్థులకు ఈ మాసంలో, అక్టోబర్ మాసంలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణులవుతారు. మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. తద్వారా సమాజంలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలా గురుత్వ భావన ఏర్పడుతుంది మీ పైన. అది ఒక శుభ సూచకం. ఇక వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ మాసం. సమాజంలో ఉన్నటువంటి పెద్దవారితో మీకు సాహచర్యం లభిస్తుంది. మాసం ప్రారంభంలో కొంత అన్నదమ్ములతో, జ్ఞాతులతో, దగ్గరి వారితో, పాలివారితో మనస్పర్ధలు కనపడుతున్నాయి. అయితే మాసాంతంలో అవన్నీ కూడాను దూరమయ్యి మళ్ళీ సఖ్యత, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సయోధ్య ఏర్పడుతుంది. పనులు కలిసి వస్తాయి. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే మాసాంతంలో బాగా ఉంది. అంటే మొదటి 10 రోజులు కొంత వ్యాపారంలో స్తబ్దత కనబడుతుంది. వ్యాపారం నష్టమేమీ ఉండదు, కాదంటే అనుకున్న మేర మీకు లాభాలు ఉండవు మొదటి 10 రోజులు. దాని తర్వాత మళ్ళీ 20 రోజులు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. కొత్త పనులపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేపట్టడానికై ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా మీకు కలిసి వస్తాయి. ఇకపోతే పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. లాభదాయకంగా ఉంటుంది. ఇంటి వాతావరణం మట్టుకు మీకు సంతృప్తినిస్తుంది. అన్నిటికంటే కూడాను ఇంటి వాతావరణము చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఈ శుక్రుడి స్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీరందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. మీకు అన్ని విధాలుగా వాళ్ళు సమయస్ఫూర్తికి, సమయానుకూలంగా మీకు సూచనలు ఇవ్వడం మూలకంగా మీరు చాలా సుఖమయంగా జీవనం గడుపుతారు. ఇక సంగీత కళాకారులకు, సినిమా కళాకారులకు, సాహిత్యవేత్తలకు శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. సంతృప్తిగా ఉంటారు. ఓవరాల్గా మీరు కష్టపడిన దానికి ప్రతిఫలము అందుతుంది. ఇది చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తే మనిషి లోపల ఆ ఉత్సాహమే వేరేగా ఉంటుంది. అది మీకు ఈ మాసంలో కనబడుతుంది. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
వ్యవసాయదారులకు మాసం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత అవన్నీ కూడాను దూరమవుతాయి. మీకు అనుకూలంగా ఉంది. ఇకపోతే చివరిలో కొంత సర్దుబాట్లు అవసరం. సర్దుబాట్లు అనంటే దగ్గరి వారితో కానివ్వండి, స్నేహితులతో, ఉద్యోగులతో, అందరితో కూడాను ఎంతో కొంత మీరు సర్దుబాటు చేసుకొని పనులను మీరు పూర్తి చేయడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. వాళ్లను కూడాను మీ వైపుకు మోల్డ్ చేసుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్యన కొంత అనుకూలత ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వాళ్లతో అన్ని విషయాలు చర్చించి పెట్టుబడులు పెట్టినట్టయితే ఇంకా వ్యాపారంలో మీరు దినదినాభివృద్ధిని పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ఏ గ్రహాలు బాగాలేవు అనేటువంటి విషయంపై మనం మనసు నిలిపి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు, స్తోత్ర పారాయణాలు, దైవ దర్శనాలు చేసుకున్నట్టయితే ఇంకా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సూర్య భగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. సూర్యుడి యొక్క ప్రతికూలత ఉంది. ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత కొరకై సూర్య నమస్కారాలు చేయండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సూర్యుడికి నమస్కారం చేయడము, నమస్కార ప్రియో భాను, మీరు కేవలం నమస్కారం చేయడం మూలకంగానే మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత చేకూరుతుంది. అంటే ఆరోగ్య ప్రదాతకు ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆ సూర్య భగవానుడు ప్రసన్నంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శాస్త్రీయంగా కూడాను మీకు సూర్య నమస్కారాలు బాగా కలిసి వస్తాయి గనక అది చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక అంగారకుడు మొదటి 20 రోజులు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కనుక అంగారకుడి మూలకంగా మీకేంటంటే దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో మీరు చేస్తున్నటువంటి పనులపైన ప్రభావాన్ని చూపిస్తాడు. పక్క వారితో కానివ్వండి, దగ్గర వారితో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, కొంత మనస్పర్ధలు ఇలాంటివి క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, ప్రతి విషయం లోపల కూడాను మీరు తొందరగా రియాక్ట్ కావడము, వీటి ప్రభావం అంగారకుడి మూలకంగా జరుగుతుంది కనుక అంగారకుడిని మీరు ప్రసన్నం చేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి ప్రతి మంగళవారం. ఈ గ్రహస్థితి బాగలేనప్పుడు అన్ని గ్రహాలకు ఒకే రోజు చేయమని నేను చెప్పట్లేదు. కాదంటే మీ లోపల భక్తి భావన అనేటువంటిది పెరగాలి, భక్తి ప్రపత్తులు పెరగాలి. భక్తి పెరిగినట్టయితే మీ లోపల సంతోషము, ఆనందము అనేటువంటిది వెల్లివిరుస్తుంది. దానికి ప్రాధాన్యత ఇవ్వండి. భక్తిని మించినటువంటి సంతృప్తిని ఇచ్చేటువంటి అంశము మనకు ఏదీ లేదు కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి భక్తితో మంగళవారం రోజున వెళ్ళండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకున్నట్టయితే మీకు అన్ని విషయాలలో మంగళం కలుగుతుంది, శుభం కలుగుతుంది అనేటువంటిది ఇందులో ఉంది. అది చేయండి. ఇక రాహుకేతువులు సప్తమ జన్మస్థానాలలో ఉన్నారు. రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ముఖ్యంగా రాహువు కేతువులు మనకు పాపగ్రహాలు, ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల యొక్క ప్రతికూలత మనను ఇబ్బందుల పాలు చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మన లోపల ఒక అశ్రద్ధ భావన, జడత్వాన్ని క్రియేట్ చేస్తుంది. మనిషి ప్రథమంగా ఏం చేయాలి? పనులను ఇంట్రెస్ట్తో చేయాలి. పనులను ఇంట్రెస్ట్తో చేస్తేనే అవి అనుకూలిస్తాయా?
ఆ ప్రారంభించినటువంటి పనుల లోపల మనకు కార్యసాఫల్యం ఉందా లేదా అనేటువంటి విషయము తర్వాత మనకు తెలుస్తుంది. కానీ మొట్టమొదలు మనం ఏం చేయాలి? శ్రద్ధతో పనులు చేయాలి. ఈ శ్రద్ధాభావన, ఇంట్రెస్ట్ అనేటువంటిది లేకుండా ఈ రాహుకేతువులు చేస్తారు. అంటే ప్రతికూలంగా రాహుకేతువులు సంచరిస్తున్న సమయంలో మనిషి లోపల ఒక జడత్వము, ఇంట్రెస్ట్ లేకపోవడము, పనులపైన అనవసరమైనటువంటి ఆలోచనలు, ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి మరి మనం ఏం చేయాలి? పరిహారం ఏం చేయాలి అని అంటే, మానవ కర్తవ్యంగా ముందు మనం ఏం చేయాలి? పనులపైన శ్రద్ధను మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి విషయం లోపల మనకు ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది? సునిశ్చితంగా లోపలికి వెళ్ళి మనం ఆలోచించాలి ప్రతి విషయాన్ని. తద్వారా మనకు ఆ విషయం లోపల అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరగడం మూలకంగా మనకు సెకండ్ స్టెప్ లోపల ఆ విషయంపై శ్రద్ధ కలుగుతుంది. పనిపైన శ్రద్ధ కలగాలి అంటే పని గురించి మనకు అవగాహన ఉండాలి. కనుక ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ పనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసుకోవాలి, తర్వాత శ్రద్ధ కనపరచాలి. ఇవి మీకు రావడానికి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే పనులపైన మీకు శ్రద్ధ, ఇంట్రెస్టు, తర్వాత కూలంకషమైనటువంటి అవగాహన, ఇవన్నీ కూడా అమ్మవారి దయతో మీకు కలుగుతాయి. గనక తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇవి చేసినట్టయితే కన్యా రాశి వారికి మిగతా గ్రహాలన్నీ బాగా ఉన్నాయి గనక ఈ అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులు పెట్టుబడులపై మనస్సు నిలపండి. ప్రారంభించినటువంటి పనులను శ్రద్ధతో చేయండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.